అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నేను ఈరోజు చెప్పబోయే ఈ పరిహారం మీనరాశి వారి గురించి అండి. అవునండి, మీనరాశి వారి గురించి. ఈ జూన్ నెలలో మీకు తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి. మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మీనరాశిలో కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ఏమంటారు, అంటే వాళ్ళు ఒక, ఎలా చెప్పాలి, వాళ్ళకి తెలివి వచ్చినప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ ఒక వయసు నుంచి వాళ్ళకి జీవితంలో అన్ని కష్టాలే. ఏది చేయాలన్నా వాళ్ళు చేస్తారు, 100% చేస్తారు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి చేతికి ఏమి దొరకదండి. వాళ్ళు కొంతమంది అండి, అందరూ కాదు, మీనరాశిలో కొంతమంది ఒక ఏజ్ నుంచే వాళ్ళకి మంచి జ్ఞానం అనేది ఉంటుంది. వాళ్ళు జీవితంలో చాలా కష్టపడతారు, ఎన్నో చేయాలనుకుంటారు, కానీ చేస్తారు. కానీ మంచి పేరు ఉంటుంది, మంచి మనసు వీళ్ళది. కోపం పైనే ఉంటుంది కానీ మనసులో ఏముండదండి. నోటికి కొంచెం కోపం వస్తే దురుసుగా మాట్లాడతారు కానీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలని ఉద్దేశం ఉండదు. వాళ్ళ మంచి గురించి చెప్తారు మీనరాశి వారు. మీనరాశి వారు చాలా మంచివారండి. వారితో స్నేహం చేయడం చాలా మంచిది. నిజాయితీగా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు. ఫ్రెండ్గా అయినా, లైఫ్ పార్ట్నర్గా అయినా మీనరాశి వారు చాలా మంచివారండి. వృధా ఖర్చులు అనేటివి చెయ్యరు వీళ్ళు 99%. మీనరాశి వారి దాంట్లో కొంతమంది చాలా కష్టపడ్డారండి చిన్నప్పటి నుంచి. అలాంటి వారికి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి ఈ 2025లో జూన్ ఈ నెలలో. కాకపోతే ఆ మంచి మీకు కావాలి, మీకు ఆ గుడ్ లక్ మీ వెంట ఉండాలి అంటే నేను చెప్పినట్టుగా పరిహారం మటుకు తప్పకుండా చేయాలండి. మీనరాశిలో కొంతమందినండి, కొంతమందికి అందరికీ ఒకేలాగా ఉండాలని ఉండదు. ఆ రాశిలో పుట్టిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఫుల్ లక్ అండి, కోటీశ్వర్లాగా ఉంటారు. కొంతమంది కష్టాలు, చిన్నప్పటి నుంచి కష్టాలే, మళ్ళీ పెద్దగయ్యాక కూడా మళ్ళీ అవే కష్టాలు ఉంటాయి. వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారు కానీ సాధిస్తారండి. ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా సాధిస్తారు. వారికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వాళ్ళు దేంట్లోనైనా ఆనెస్ట్గా ఉంటారండి. ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా. ముందు వ్యక్తి వీరితో అబద్ధాలు ఆడినా తట్టుకోలేరు, వీళ్ళని హర్ట్ చేసినా తట్టుకోలేరు. చాలా మంచివారండి. కోపం పైనే ఉంటుంది కానీ మనసులో మాత్రం ఏముండదండి మీనరాశి వారికి. కోపం వస్తే ఎలా పటాపట అనేస్తారు కానీ మనసులో చాలా మంచివారండి వీళ్ళు. చాలా మంచితనం. ఎదుటి వ్యక్తిని, ఇప్పుడు శత్రువైనా సరే కానీ వాళ్ళని కోపం వస్తే మనసులో తిట్టేస్తారు కానీ వాళ్ళు అంతా నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళైతే కారండి వాళ్ళు. ఎందుకంటే బాధపడతారు. శత్రువు అయినా సరే దూరం ఉండాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళే ఉండాలి. నా దాకా రాకుంటే చాలురా బాబు, నీ బ్రతికేందో నువ్వు బ్రతుకు అనేంత పెద్ద మనసు ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు. మీరు చేయాల్సిన ఈ పరిహారం ఏంటంటే, మీరు దగ్గరలో ఇప్పుడు శనివారమైనా లేకుంటే బుధవారమైనా మీరు ఏం చేయండి అంటే, ఒక కొబ్బరికాయ తీసుకోండి. మంగళవారం, ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు కొబ్బరికాయ తీసుకోండి. తీసుకొని ఏం చేయండి అంటే, దాన్ని మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళండి. ఆ చేతిలో ఆ కొబ్బరికాయని పట్టుకోండి. పట్టుకొని మీరు ప్రదక్షిణాలు చేయండి. ఒక 11, 21 చేయండి. మీకు ఈ 3 రోజులలో కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఈ 3 రోజుల్లో మీకు ఏ రోజు కుదిరినా సాయంకాలం పూట వెళ్ళండి. 5:30కి వెళ్ళండి. ఎందుకంటే పొద్దున చేసేది కాదు ఇది, సాయంకాలం పూట. మీరు గుడికి వెళ్ళేటప్పుడు మీ మనసులో మీ గురించి, మీ కష్టాలు చెప్పుకుంటూ, ఆ దేవుణ్ణి, హనుమంతుడిని మనసులో తలుచుకుంటూ ఆయన చుట్టూ వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి చక్కగా అక్కడ చూడండి. మళ్ళీ కాలు చేతులు కడుక్కొని తర్వాత అక్కడ ప్రశాంతంగా ఒక నిమిషమైనా కూర్చొని మీ బాధలు, మీ కష్టాలన్నీ అక్కడ చెప్పుకొని మీరు హనుమంతుడి దగ్గర అతనికి సింధూరం పూస్తారు కదా, అది తెచ్చుకోండి. ఒక తమలపాకు పైన ఏదైనా ఒక దానిపైన తెచ్చుకోండి ఆ సింధూరం. పంతులకి చెప్తే మీకు తీసి ఇస్తారు. మీరు ఏ రోజైతే చక్కగా, ఇప్పుడు ఆడవాళ్ళైతే మనం ఏ రోజైతే చక్కగా ఉంటామో, నీసు తినని రోజులు కూడా అన్నీ ఉంటాయి కదండి ఇంట్లో, ఆ రోజు ఆ బొట్టు పెట్టుకోవడం ప్రయత్నించండి. మగవాళ్ళైతే 41 days ఎప్పుడైనా వాళ్ళు పెట్టుకోవచ్చు.
చెయ్యండి. ఈ పరిహారం అనేది మీకు చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే మీనరాశి వారు కొంతమంది చాలా కష్టపడ్డారండి. వాటికి ఫలితం దక్కే రోజులు మీ ముందు రాబోతున్నాయి. కాబట్టి మధ్యలో ఈ చిన్న ఆటంకులు ఉన్నాయి కాబట్టి వీటిని మీరు అధిగమించండి. మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరండి. ఆ అమ్మవారి దయ, ఆ ఈశ్వరుడి దయ మీపై ఎల్లవెల్లలా ఉండాలి గాక. అలాగే హనుమంతుడి దయ కూడా మీకు ఉండాలి. 2025లో మొత్తము ఆయనదేనండి, హనుమంతుడి వారిదే మొత్తం ప్రభావము. మీరు ఆ హనుమంతుని ఎంత వీలైతే అంత పూజ చేసుకోండి. ఇలా మీరు ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరట్లేదు అంటే కంపల్సరీ మాత్రం గుడికి వెళ్ళండి. కుదరట్లేదు అంటే ఇంట్లో హనుమంతుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు శనివారం అన్నా మంగళవారం అన్నా దీపాన్ని వెలిగించండి మీరు. అలాగే ఈ మీనరాశి వారు బుధవారం రోజు మీరు ఏం చేయండి అంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిపైన 4444 4 సార్లు రాయండి. ఆ నంబర్ని మీ దగ్గర పెట్టుకోండి, మీ పర్సులో పెట్టుకోండి. ఇంట్లో ఆడవాళ్ళైతే మీరు డబ్బులు పెట్టే చోట ఆ నంబర్ని పెట్టుకోండి. మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తప్పకుండా చక్కటి ఫలితం అనేది మీకు వస్తుంది. మీ కులదైవం అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. మీరు ఈ 2025లో ఈ ఒక్క పరిహారం మటుకు చేయండి. మీకు తప్పకుండా మీ సమస్యలు అనేటివన్నీ తీరుతాయండి. మీరు చాలా కష్టపడ్డారు జీవితంలో. అందరూ అనట్లేదునండి, కొంతమంది అంటున్నాను. ఈ వీడియో చూస్తున్నారైతే కొంతమందికి అర్థమైపోతుంది. వాళ్ళు ఎంత మనసు స్ఫూర్తిగా ప్రయత్నించారు, ఎంత కష్టపడ్డారు. ఏది ఊరికే కూర్చొని తినరండి మీనరాశి వారు. ఒకరిపైన ఆధారపడడం అంటే వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువగా వాళ్ళు సెల్ఫ్ డిపెండ్ ఎక్కువగా ఉంటారు. ఏ పని అయినా కానీ చక్కగా నేర్చుకుంటారండి. ఇలా చూసారంటే అలా నేర్చేసుకుంటారు. మీనరాశి వారికి ఐక్యూ అంత తెలివిగా ఉంటుంది. వాళ్ళు తప్పకుండా ఏ పనైనా చేస్తారు. ఎంత కష్టమైనా ఓర్చుకుంటారు. చాలా మంచివారండి. వారిని హర్ట్ చేయకూడదు, వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు. మీనరాశి వారు చాలా మంచివారు. అందరికీ నమస్కారం. మీనరాశి వారు మీరు ఈ పరిహారం చేయండి. మీరు లైఫ్లో ఇన్ని రోజులు కష్టపడ్డాయి అవన్నీ కష్టాలన్నీ పోవాలి. నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా వీడియో చివరి వరకు మీరు ఇంతసేపు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా, మీనరాశి వారైనా ఎవరైనానండి, వారి గురించి ఏమన్నా తెలుసుకోవాలన్నా, ఏమైనా సమస్యలున్నా నాకు కామెంట్ చేయగలరు. తప్పకుండా నేను నివృత్తి చేస్తాను.